హాయ్ ఫ్రెండ్స్, సుబహాన్ అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 7/10/2024. ఈరోజు సోమవారం, అక్టోబరు 2024. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళే ముందుగా మార్కెట్ తగ్గింది, ఎందుకు తగ్గింది, రీజన్ ఏంటి, అసలు మార్కెట్ తగ్గిందా, తగ్గించారా, లేకపోతే అసలు తగ్గడానికి గల రీజన్ ఏంటి? నాకు తెలిసి అయితే ఎక్కడ కూడా 100, 200, ఒక 500 లోపు అయితే తగ్గింది మాట వాస్తవమే. ఎందుకు మందం చేశారంటే పండగ ప్రభావమా లేకపోతే ఏ ప్రభావం అనేది ఖచ్చితంగా రేపు సాయంత్రమా లేకపోతే రేపు ఉదయాన్నే వస్తుంది ఆ వీడియో అనేది. ఖచ్చితంగా ఆ వీడియో మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా 2-3 రోజుల తర్వాత ఇంకా మంచి వీడియోలు రావడం అయితే జరుగుతూ ఉంటుంది మీకు. ఎందుకంటే నేను ఈరోజు బ్యాడగి మార్కెట్కి అయితే ఈరోజు దగ్గర కొత్త సరుకులు అయితే మాత్రం 110 బస్తాలు అయితే రావడం జరిగింది. ఏసీ అయితే కనుక 25,000 బస్తాలు రావడం జరిగింది. హైదరాబాద్ మార్కెట్కి అయితే 1000 బస్తాలు రావడం జరిగింది. వరంగల్ మార్కెట్కి అయితే 10,000 బస్తాలు రావడం జరిగింది. ఖమ్మం మార్కెట్కి అయితే 8,000 బస్తాలు రావడం జరిగింది. గుంటూరు మార్కెట్కి అయితే 90,000 బస్తాలు రావడం జరిగింది. దగ్గర 1,00,000 వస్తూ ఉన్నాయి ఓవరాల్గా చూస్తే. ఇప్పుడు నీకు 1,00,000 బస్తాలు వచ్చినప్పుడు దాని గురించి వివరంగా చెప్తాం. ఎందుకంటే ఈరోజు వీడియో కూడా దగ్గర మనం తీసే టయానికి దగ్గర 7 అవుతూ ఉంది. ఇది మళ్ళీ అప్లోడ్ చేసేసరికి చాలా టైం పడుతూ ఉంటుంది. చూసుకునేసరికి ఈరోజు మనము బ్యాడగి మార్కెట్లో మనకు డబ్బి బ్యాడగి వచ్చేసరికి మనకు ఈరోజు 10,000 కానించి దగ్గర 33,200 వరకు అయితే ఈరోజు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా మనకు 33,191 రూపాయలు, దగ్గర 33,200 వరకు వేశారు. ఎన్ని బస్తాలు వేశారు ఏంటి అనేది అంటే 10 బస్తాలు అయినా వేసి ఉండొచ్చు, 2 బస్తాలు అయినా, మార్కెట్ కోసమైనా వాళ్ళు రకరకాలుగా వేయడం అయితే జరుగుతూ ఉంది రైతులు రావాలనే ఉద్దేశంతో. ఎందుకంటే కొన్ని గ్రూపులలో చాలామంది ఉంటారు, అవి చూసి కొంచెం ఇంప్రెస్ అయ్యేవాళ్ళు, నాలాగా చెప్పేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి దాన్ని చూసే విధంగా వాళ్ళు పెట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అందుకోసం మీరు డబ్బి బ్యాడ్కి ఈరోజు 10,000 కానించి అంటే 10, 12, 14, 16, 18 కలర్ను బట్టి, సైజును బట్టి, థమ్సప్ కలర్ ఉందా లేకపోతే ఏ విధమైన అసలు మనకు సిచ్యువేషన్ అనేది ఉందా అనేది చూసుకొని 16, 18, 20, 22, 24, 26, 25, 27, 29, 30, 31, 32, 33, 33,200 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా కడ్డీ బ్యాడ్కి అయితే మనకు అది కూడా దగ్గర 10,000 కానించి 27,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. కడ్డీ బ్యాడ్కి తగ్గట్లేదు, పెరగట్లేదు, అదే విధంగా మార్కెట్ అయితే నడుస్తూ ఉంది. మనకు దగ్గర అది కూడా 10,000 కానించి 10, 12, 14, 16, 18 రకరకాలుగా 26, 27,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా మనకు సర్పన్ 102 కొత్త రకాలు అయితే ఈరోజు 40 బ్యాగులు వచ్చినాయంట. 11,500 వరకు వేశారంట. 5531 కొత్త అయితే మాత్రం 13,500 కానించి 14,500, మొన్న అయితే మాత్రం 16,500 కూడా వేశారు. అంటే క్వాలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డీలక్స్ సుప్రియర్ ఉంటే 16,500 మొన్న వేశారంటే ఈరోజు ఎందుకు లేదంటే అదే క్వాలిటీ రాకపోయి ఉండొచ్చు, అది గమనించాలి. చాలా వరకు రైతులు 40,000 అమ్మితే తీయాలని డబ్బి బ్యాడ్కి అలానే పెట్టారు. డీలక్స్ క్వాలిటీ ఎవరు తీయట్లేదు. తీస్తే మాత్రం మంచి రేటే వేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి, తీయడంలో ఎక్కడ కూడా. ఇంకా 2043 విషయానికి వచ్చేసరికి మనకు దగ్గర 10,000 కానించి అది కూడా దగ్గర 15, 16, 17, 18 వరకు అయితే వేయడం జరుగుతుంది. మొన్న కూడా 19 దాకా వేశారు. కానీ కొత్త సరుకు వస్తూ ఉంది కదా అనే ఉద్దేశంతో మనకు కొంచెం తక్కువ వేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. 2043 విషయానికి 12, 14 ఒక్కొక్క రకం కూడా వేయడం అయితే జరుగుతుంది. 5531 విషయానికి వచ్చేసరికి 11,000 కానించి దగ్గర 13,500, సుపీరియర్ ఉంటే 14,000, ఎక్స్ట్రాడనరీ అంటే 14, అది 5,000 కానించి లోయెస్ట్ 14,000 వరకు మార్కెట్ నడుస్తూ ఉంది. తాళ అయితే మాత్రం 6,500 కానించి 8,500 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా మీరు అనుకున్న 411, 101 కాశ్మీర్ రాయల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు 5,000 కానించి 13,000, 14,000 వరకు మార్కెట్ అయితే నడవడం అయితే జరుగుతూ ఉంది.
ఇంకా హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి 1000 బస్తాలు వచ్చినాయి. గుంటూరు చెప్పిన తర్వాత హైదరాబాద్ చెప్దాం. 90,000 బస్తాలు వేస్తే గుంటూరుకు ఈరోజు 14,000 కానించి 17,500 వరకు మార్కెట్ అయితే నడిచింది. 14,000 కానించి 18,500 వరకు అయితే మార్కెట్ నడిచింది. ఎక్కువ శాతం అయితే మాత్రం 16,000 కానించి 17,500 వరకు మార్కెట్ అయితే నడిచింది. 355 బ్యాడ్కి అయితే 12,000 కానించి మనకు 14,500 వరకు. సింజంటా బ్యాడ్కి అయితే 5531 12,000 కానించి 14,000. డీడీలు అయితే 12,000 కానించి 15,500 16,000. 341 అయితే 13,000 కానించి 17,500. డీలక్స్ ఉంటే నెంబర్ 5 కూడా 13,000 కానించి 17,000 17,500. కుబేరా 11,000 కానించి 13,500. 334లు సూపర్ 10ల విషయానికి వచ్చేసరికి మనకు 15,000 కానించి 17,000. ఎక్కువ శాతం అయితే 12,000 కానించి 14,500. ఆరుమూరు విషయానికి వచ్చేసరికి 12,000 కానించి 13,500. స్పార్కులు షార్కుల విషయానికి వచ్చేసరికి 14,000 కానించి 16,500. డీలక్స్ ఉంటే 17,000. రోమీ 26లు కూడా 14,000 కానించి 17,000. 2043 క్వాలిటీ విషయానికి వచ్చేసరికి 12,000 కానించి 14,500. క్లాసిక్ 11,000 కానించి 13,000. బుల్లెట్లు 12,000 కానించి 15,500. బంగారం 12,000 కానించి 14,500. బిఎఫ్ క్వాలిటీలు ఏ రకమైనా సరే 8,000 కానించి 11,000. తేజ తాలు అయితే 9,000 కానించి 10,000. సీడ్ తాలు అయితే మాత్రం 5,000 కానించి 7,500. డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం మార్కెట్ స్టడీ. ఎక్కువ శాతం అయితే మాత్రం బిఎఫ్లు పెట్టడం వల్ల చాలా వరకు మార్కెట్ తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి 8,000 బస్తాలు అయితే ఈరోజు రావడం జరిగింది. తేజాలు అయితే 19,800 వరకు వేయడం జరిగింది. మీడియాలు అయితే 18,000 కానించి 19,000. వరంగల్ మార్కెట్ అయితే 10,000 బస్తాలు వస్తే తేజాలు 14,000 కానించి 17,600. డీలక్స్ క్వాలిటీలు అయితే రాలేదంట ఈరోజు. 341 అయితే మాత్రం 12,000 కానించి 14,500. వండర్ హార్ట్లు అయితే 13,000 కానించి 15,000. 5531 11,000 కానించి 13,500. అగ్ని 12,000 కానించి 15,000. సేల్స్ అయితే ఈరోజు స్లోగా నడిచింది. ఈ పండగ నేను ఫస్ట్ నా వీడియోలు అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు నేను చాలా వరకు చెప్పాను, ఈ 15వ తారీఖు వరకు కొంచెం మార్కెట్ అయితే మాత్రం పెరగకపోవచ్చు, ఇదే మార్కెట్ ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ రైతులు అవసరం ఉన్నోళ్ళు కొంచెం ఎక్కువ పెడతా ఉంటారు కాబట్టి పండగ అవకాశం, సెలవులు దొరికినాయి, పిల్లలు ఇంటికాడ ఉండరు, కొంచెం అమ్ముకొని రావాలనే ఉద్దేశంతో వెళ్తూ ఉంటారు. అందుకోసం మార్కెట్ తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. సేట్లు కూడా మనకు అనుకున్నంత రీతిలో ఉండరు. రేపు వీడియోలో చెప్తాను మీకు వివరంగా దాని గురించి. హైదరాబాద్ మార్కెట్ ఈరోజు 1000 బస్తాలు వస్తే 14,000 కానించి 19,000. తేజాలు ఆరుమూరు 10,000 కానించి 14,500. సింజంట 11,000 కానించి 14,000. సూపర్ 10 క్వాలిటీ 13,000 కానించి 15,000. 341 15,000 కానించి 16,000. C5 నెంబర్ 5 14,000 కానించి 15,000. 273 కుబేరా 13,000 కానించి 14,000. 2043 13,000 కానించి 16,500. తేజ 8,000 కానించి 11,000. సీడ్ తాలు 5,000 కానించి 7,000. ఇది ఓవరాల్గా మనకు 3 రాష్ట్రాల గురించి విశ్లేషణ ఈ విధంగా జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకున్న మార్కెట్ అప్డేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఎవరు కూడా ఖచ్చితంగా నేను చెప్పిన వీడియోల్లో ఖచ్చితంగా అటువంటి వీడియోలు ఖచ్చితంగా వస్తాయి, రేపు ఖచ్చితంగా వస్తాయి. మీకు క్లారిటీ వస్తుంది మార్కెట్ అనేది మనం చెప్పింది ఎంతవరకు అనేది, వాతావరణ పరిస్థితులు అనేది ఏ విధంగా ఉంటాయి, అసలు మార్కెట్ పరిస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.